క్రీస్తు రక్తము చేత మనస్సాక్షి మరీ ఎక్కువగా శుద్ధీకరించబడును. మరీ ఎక్కువగా అంటే ఎంత పరిశుద్ధతలోకి వస్తుంది మనస్సాక్షి అని అంటే క్రీస్తు యొక్క సమానత్వములోకి మనం నడిపిస్తూ ఉంది. ఈ రోజున యేసు రక్తము చేత కడగబడకపోతే మనస్సాక్షి పరిశుద్ధపరచబడదు. మనస్సాక్షి పరిశుద్ధపరచబడదు కనుకనే మనం ఎలాగొచ్చామో అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ చెవితో వాక్యం వింటాం, ఈ చెవితో వదిలేసిపోతూ ఉంటాం. ఎందుకు వచ్చావు గుడికి వెళ్తాం. నేను మీలో కొంతమంది చూస్తాను, అసలు మీరు ఎందుకు గుడికి వస్తున్నారో అర్థం కాదు నాకు. మీ ప్రవర్తన మారదు, మీ మాటలు తీరి మారదు, మీ క్రియలు మారవు, మీ యొక్క పరిస్థితులు మారవు. వస్తున్నారు, కనపడుతున్నారు, పోతున్నారు, అంతే. అసలు ఎందుకు వస్తున్నామో, గుడికి వెళ్తే ఏం మారిందో, గుడికి వెళ్తే ఏం ఆశీర్వాదం పొందుకున్నామో, గుడిలో మనం దైవ చిత్తాన్ని ఏమి నెరవేర్చామో, గుడిలో మన ఎడల దేవుని ప్రణాళిక ఎలా నెరవేరిందో ఇవేమీ లేవు.